అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారి నైవేద్యం కోసం రవ్వ కేసరి శనగలు ప్రిపేర్ చేశాను. ఈ ప్రసాదంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేశాక చాలా టేస్టీగా, రుచికరంగా ఉంది. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే స్టార్ట్ చేయండి. ముందుగా ఒక కప్పులో పచ్చి శనగలను తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు శనగలు ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు నానబెట్టిన శనగలని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర, ఆవాలను, స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కాస్త కరివేపాకుని, అందులో కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపుని కూడా ఇప్పుడు బాయిల్ చేసిన శనగలని ఇందులో మనం స్పూన్ చిల్లీ పౌడర్ ని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కాస్త ధనియా పౌడర్ ని, అందులో పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయండి. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలా టేస్టీగా ఉంటుంది. మన శనగలు ప్రసాదం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం అమ్మవారికి చక్కగా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరో నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి. ఈ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ స్టెప్స్ తో మీకు నేను చెప్తాను. ముందుగా ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మనం యాడ్ చేసుకోవాలి. అందులో కాస్త డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని 2 మినిట్స్ వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అదే పాన్ లో కాస్త 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1 కప్ ఆఫ్ బాంబే రవ్వని నేను తీసుకున్నాను. 2 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మనం తీసుకోవాలి. ఇందులో నేను హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ని తీసుకున్నాను. అలానే హాఫ్ కప్ ఆఫ్ షుగర్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ని చక్కగా మరిగాక అందులో కాస్త కుంకుమ పువ్వుని నేను తీసుకున్నాను. కుంకుమ పువ్వు వద్దనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. నీళ్లు మరిగాక అందులో మనం వేయించుకున్న రవ్వని మనం తీసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ ని నేను యాడ్ చేసుకున్నాను. మిల్క్ ని యాడ్ చేసుకున్నాక రవ్వ కేసరి చాలా టేస్టీగా, స్మూత్ గా ఉంటుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని రవ్వ కేసరిలో తీసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మన రవ్వ కేసరి నైవేద్యం అనేది ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది. సర్వింగ్ ప్లేట్లు ఇలా సర్వ్ చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.